మంచిదండి. అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అవి ఏంటంటే న్యాయాధిపతులు, అదేవిధంగా ప్రవక్తలు, రాజులు, యాజకులు, నాయకులు అనే పేర్లు మనకి పాత నిబంధన గ్రంథం చదువుతున్నప్పుడు తరచుగా మనకి వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి రాజు ఎవరంటే మనకు వెంటనే దావీదు గారు గుర్తుకొస్తూ ఉంటారు. అదేవిధంగా నాయకుడు ఎవరంటే మోసే గారు వెంటనే మనకి గుర్తుకొస్తూ ఉంటారు. ఒకవేళ ప్రవక్తలు ఎవరంటే ఏలియా, ఎలీషా, ఇలా మనకు కొంతమంది గుర్తుకొస్తూ ఉంటారు. యాజకుడు ఎవరంటే కనుక అహరోను అని మనకి టక్కని ఆ పదం వాడిన వెంటనే మనకి ఆ వ్యక్తులైన వారు గుర్తుకొస్తూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ఈ పేర్లన్నీ కూడా ఆయన కలిగి ఉన్నట్లుగా మనకి చూస్తూ ఉన్నాం. ఆయన ఎవరంటే మరి సమూయేలు గారు. ఎవరండి? సమూయేలు గారు. కాబట్టి ఆయన న్యాయాధిపతిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా యాజకుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రవక్తగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి సమూయేలు ప్రియదేని వల్లరా అంత గొప్ప భాగ్యాన్ని ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతం అనుకోవచ్చు, లేదంటే ఒక్కొక్క పనిని, ఒక్కొక్క బాధ్యతని మరి ప్రభువు అప్పగించాడు. అయితే సమూయేలు గారి విషయానికి వచ్చినప్పటికీ ఇక్కడ ఆయన న్యాయాధిపతిగా మనం చూస్తూ ఉన్నాము, ఒక యాజకుడిగా చూస్తూ ఉన్నాము, ఒక ప్రవక్తగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు అతనికి ఇవ్వడం వల్ల కారణం ఏంటని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన యొక్క భక్తి జీవితము, లేదంటే ఆయన యొక్క పరిచర్య జీవితం అనేది మనకి చాలా స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ యొక్క సమూయేలు గారు ఆయన ఏ విధంగా జన్మించారో, సమూయేలు గారి తల్లి అయినటువంటి ఆ హన్న ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన్ని పొందుకుందో, ఆయన పుట్టినప్పుడు మరి ఆ ప్రాంతంలో అవ్వచ్చు, ఆ యొక్క మందిరంలో ఉన్న పరిస్థితులు ఏంటో మనందరికి కూడా తెలుసు. కాబట్టి అలాంటి విపత్కరమైన పరిస్థితులలో, అలాంటి భయంకరమైన పరిస్థితులలో జన్మించడం మాత్రమే కాదు, ప్రభువు అతన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా, ప్రభువు అతన్ని ఎన్నుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియదేని వల్లరా. కాబట్టి అలాంటి గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మరి సమూయేలు గారు పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి సమూయేలు మొదటి 2-3 అధ్యాయాలని మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకున్నట్లయితే, మొదటి అధ్యాయంలో మనకి సమూయేలు గారు ఒక శిశువుగా, ఒక కుమారుడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మొదటి అధ్యాయంలో ఆయన ఒక కుమారుడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయంలో ఆయన ఒక పరిచారకుడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయంలో ఆయన మనకు ఒక పరిచారకుడిగా కనిపిస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఆయన ఒక ప్రవక్తగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయంలో ఆయన కుమారుడిగా కనిపిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయంలో ఆయన ఒక పరిచారకుడిగా, ఒక యాజకుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఆయన ఒక ప్రవక్తగా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే ఒక ప్రవక్తగా ఆయన మనకి కనిపిస్తున్నాడు ప్రియజనులారా. కాబట్టి ఈ 3 అధ్యాయాల్లో కూడా, ఈ 3 మాటల్లో దేవుడు గొప్ప మర్మాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన క్రైస్తవ పరిచర్యలో ఈ 3 విషయాలు కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 3 విషయాల మీద సరైన అవగాహన మనము కలిగి ఉండాలి. అవి ఏమిటంటే, మరి సమూయేలు గారు ఆయన అంత గొప్ప ఖ్యాతిని, అంత గొప్ప భాగ్యాన్ని దేవుని వద్ద నుంచి పొందడానికి గల కారణం మనం ఏంటనుకున్నట్లయితే, ఆయన మనకి కుమారుడిగా కనిపిస్తూ ఉన్నాడు. కుమారుడిగా కనిపించి ఆయన ఏం చేస్తాడంటే, కుమారుడిగా ఉండి ఆయన నేర్చుకున్నాడు. ఏంటండి? కుమారుడిగా ఉండి ఆయన నేర్చుకున్నాడు. 2వ సందర్భం ఏంటంటే, 2వ విషయంలో ఆయన యాజకుడిగా, పరిచారకుడిగా ఉండి ఆయన పనిని ఆయన చేశాడు. పరిచారకుడిగా పనిని ఆయన చేశాడు. 3వదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన ప్రవక్తగా ఉండి ఆయన ప్రకటించాడు. ఆయన ప్రవక్తగా ఉండి ఆయన ప్రకటించినట్లు మనకి అర్థమవుతూ ఉంది. మన క్రైస్తవ సమాజంలో అవ్వచ్చు, మన క్రైస్తవ పరిచర్యలు అవ్వచ్చు ప్రియదేని వల్లరా, ఈ 3 సందర్భాలు, ఈ 3 మెట్లు మనం తప్పనిసరిగా ఎక్కి రావాలి. మనం ముందు నేర్చుకోవాలి, తర్వాత మన పరిచర్య అనేది మనం చేయాలి, తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే వారిగా ఉండాలి. ఆ విషయాన్ని ఇక్కడ సమూయేలు గారు మనకు తెలియపరుస్తున్నారు. సమూయేలు గారే కాదు, ఇదే ప్యాటర్న్ను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన కొనసాగించారు, లేదంటే ఆయన చేసి చూపించారు కదండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు
బాలుడిగా ఉన్నప్పుడు, లేదంటే ఆయన నేర్చుకున్నాడు, ఆయన పరిచర్య చేస్తాడు, ఆయన ప్రకటించాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క పరిచర్య విధానాన్ని మనం చూద్దాం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. చూడండి, ఇక్కడ మనకు సమూయేలు గారు చెప్తూ ఉన్నారు, ఆయన కుమారుడిగా ఉండి ఆయన నేర్చుకున్నాడు. ఆయన యాజకుడిగా పరిచారకుడిగా ఉండి ఆయన పరిచర్య చేశాడు. ఆయన ప్రవక్తగా ఉండి ఆయన ప్రకటించాడు. అది మన సమూయేలు గారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాము. అదే విషయాన్ని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన తేటతెల్లగా మనకు తెలియజేస్తున్నారండి. కనుక ఆయన అంటే ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన కుమారుడయుండి, ఆయన కుమారుడిగా మనకడ కనిపిస్తున్నాడు. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. నేను పరలోకం దిగి వచ్చాను కదా, నేను దేవుని కుమారుని కదా, నేను ప్రత్యేకంగా నేర్చుకోవాల్సింది నాకేముందని చెప్పి అని అనుకోలేదండి. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నట్లుగా మనకి అర్థమవుతుంది. అదేవిధంగా మార్కు సువార్త 10వ అధ్యాయము చూడండి, 2వ మాట పరిచారం గురించి. మార్కు సువార్త 10వ అధ్యాయము 44-45. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరని ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులను ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినను. మరి యొక్క మాటలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఏమన్నారంటే కనుక, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరని ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరని ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు రండి, ప్రభువైన యేసుక్రీస్తు వారంట పరిచారము చేయించుకోవటకు ఆయన రాలేదు, పరిచారము చేయుటకు ఆయన పని చేయడానికి వచ్చాడు. ఆయన నేర్చుకున్నాడు, ఆయన పని చేశాడు. తర్వాత చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని వాక్యమును ప్రకటించుచుండెను. చూడండి ప్రియ దేవుని సహోదరులారా, ఇక్కడ ఆయన నేర్చుకున్నాడు, ఆయన పని చేశాడు, ఆయన ప్రకటించాడు. కాబట్టి క్రైస్తవ పరిచర్యలో ఇదే మనకి టైం టేబుల్, వేరే అడ్డదారులు ఏది కూడా మనకి లేదా. మనం నేర్చుకోవాలి, మన పరిచర్య మనం చేయాలి, పరిచారకుల వల్ల మన పరిచర్య చేయాలి, తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే కనుక నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపరు, రెండవది పరిచర్య చేయడానికి ఇంట్రెస్ట్ చూపరు, తర్వాత పని ఏంటి? బోధించడం కాబట్టి, ప్రకటించడం కాబట్టి ఇంక ఈ స్టేజ్ ఎక్కి లేదంటే బల్ల గుద్దేద్దామని చెప్పి ఆలోచనలుకుంటారు. కానీ అది మంచిది కాదని దేవుని యొక్క వాక్యం కూడా ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి, ఖచ్చితంగా మనం పరిచర్య అనేది చేయాలి, పని చేయాలి. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు, ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారు ఉండాలని సమూయేలు మనకిక్కడ బోధిస్తూ ఉన్నాడు. ప్రియదేవులారా, సమూయేలు మనకిక్కడ బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం నేర్చుకోవాలి, మన పరిచర్య చేయాలి, మనము ప్రకటించేవారంగా మనం ఉండాలని ఈ యొక్క విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఇది మీ యొక్క వ్యక్తిగత పరిచర్యలు అవ్వచ్చు, లేదంటే మీ సంఘ పరిచర్యలు అవ్వచ్చు, లేదంటే ఫెలోషిప్ పరిచర్యలు అవ్వచ్చు కదండి. పర్సనల్ మినిస్ట్రీ అవ్వచ్చు, చర్చ్ మినిస్ట్రీ అవ్వచ్చు, ఫెలోషిప్ మినిస్ట్రీ అవ్వచ్చు. మరి ఆ విషయాన్ని ఇక్కడ సమూయేలు మనకి చాలా విపులంగా వివరిస్తూ ఉన్నాడు ప్రియదేవులారా. కాబట్టి మన పరిచర్య లేదంటే మన యొక్క మినిస్ట్రీ ఏ విధంగా మనం చేస్తామన్నది ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. మరి సమూయేలు గారు ఆ విధమైనటువంటి భక్తి జీవితాన్ని, ఆ విధమైనటువంటి విధానాన్ని ఆయన అవలంబించారు. కాబట్టి మరి బైబిల్ గ్రంథంలో మరి ఏ వ్యక్తికి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని మరి సమూయేలు గారు పొందుకున్నట్లు మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి మరి ఎంత గొప్ప విధానాన్ని అవలంబించి ఎంత గొప్ప విధానాన్ని నేర్పుతున్నటువంటి ఈ సమూయేలు గారు ఆయన యొక్క పరిచర్య లేదంటే ఆయన యొక్క మినిస్ట్రీ ఎలా ఉందనేది ఒకసారి మనము ఆలోచించేద్దాం. ఆయన యొక్క మినిస్ట్రీ ఆయన ఏ విధంగా చేస్తాడనేది ఒకసారి మనము
ఆలోచించేద్దాం. కాబట్టి సమూయేలు గారి యొక్క మినిస్ట్రీ గురించి ఒక 4 విషయాలు నేను తెలియపరిచి నా యొక్క వాక్యాన్ని నేను ముగించి నేను కూర్చుంటాను. ప్రియమైనవారా, అందరూ కూడా మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. తరువాత ఎల్కనా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలియా ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చూడండి ప్రియ దేవుని వారలారా, ఇక్కడ బాలుడైన సమూయేలు ఎవరికి పరిచర్య చేస్తూ ఉన్నాడు? యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. సమూయేలు గారు అయితే యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. మరి మనము ఎవరికి పరిచర్య చేస్తూ ఉన్నాం? సరే, మనము ప్రశ్న వేసుకుందాం. మరి మనము ఎవరికి పరిచర్య చేస్తూ ఉన్నాం? మనం ప్రభువుని కలిగి పరిచర్య చేస్తూ ఉన్నామా లేదా? మనము ప్రభువుని కలిగి పరిచర్య చేస్తూ ఉన్నామా లేదా? లేదంటే మనం ప్రభువుకి పరిచర్య చేసేవారంగా ఉంటున్నామా లేదా అని ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనం పాట పాడుతున్నప్పుడు ఆ పాట మనం ఎవరి కోసం పాడుతున్నాం? మనం వాక్యం చదువుతున్నప్పుడు, లేదంటే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, లేదంటే మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నా, లేదంటే మందిరంలో ఊడుస్తూ ఉన్నా, ఏ పనైనా చేస్తూ ఉన్నాడు పరిచర్యకు సంబంధించి ఆ పని మనం ఎవరి కోసము చేస్తున్నాం అనేది ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. ప్రియదేవుని వల్లరా, ఇక్కడ సమూయేలు యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎవరండి? సమూయేలు యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. మనమైతే ఏమనుకుంటామంటే పాస్టర్ గారి కోసం చేస్తున్నాను, లేదంటే జాన్ డేవిడ్ కోసం చేస్తున్నాను, లేదంటే వాళ్ళు ఏదో అనుకుంటారు కాబట్టి నేను చేస్తూ ఉన్నాను, లేదంటే పాట పాడితే అందరూ చూస్తారు కాబట్టి పాట పాడుతున్నాను, లేదంటే పాట పాడితే అందరూ మెచ్చుకుంటారు కాబట్టి పాట పాడుతున్నాను, అందరూ పొగుడుతారు కాబట్టి నేను ఈ పని చేస్తానన్న ఒక దృక్పథం కనుక మనలోకి వచ్చినట్లయితే ప్రియదేవుని వల్లరా, అది పరిచర్య అలా అవ్వచ్చు, ఆ పని అవ్వచ్చు, అది దేవునికి చెందేది కాదు. నువ్వు ఎవరికో వ్యక్తులకు చేస్తున్నట్లుగా మనం భావించుకోవాలి. అంతే తప్ప అది దేవునికి చేస్తున్నట్లుగా మనం ఎప్పుడు కూడా తల వంచకూడదని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సమూయేలు ఏం చేస్తున్నాడండి? యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని వల్లరా, మనం మందిర పరిచర్య అవ్వచ్చు, సహవాసంలో చేస్తున్న పరిచర్య అవ్వచ్చు, ఏదైనప్పటికి కూడా ఒకే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, మనం చేస్తున్నది ఎవరి పని అంటే దేవుని పని. మనం దేవుని పని చేస్తున్నాం. అది ఫాలోకర్ ఫెలోషిప్ అవ్వచ్చు, లేదంటే నా స్థానిక సంఘం అవ్వచ్చు, లేదంటే బయట జరుగుతున్న సువార్త సభలో కొడుకులు అవ్వచ్చు, లేదంటే బయట జరుగుతున్నటువంటి క్రిస్మస్ కొడుకులు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనప్పటికీ కూడా అది ఎవరి పని అంటే మన దేవుని పని, మన తండ్రి అయిన దేవుని పని అని చెప్పి మనం భావించి మనకున్న తలంతులు అక్కడ ఓడినట్లయితే, మనకున్న కష్టాన్ని, మనకున్న శ్రమని, ఒకవేళ ఆర్థికంగా స్థితిమంతులమైతే కనుక మన యొక్క ధనాన్ని కూడా ఆడ ఖర్చు పెట్టి ప్రియదేవుని వల్లరా, నేను నా దేవుని పని చేస్తూ ఉన్నాను, నేను యెహోవా పని, యెహోవా పరిచర్య చేస్తున్నాను అనే ఒక ఆలోచనతోటి మనం పరిచర్యలో ముందుకు వెళ్ళినట్లయితే ప్రియదేవుని వల్లరా, అది నీకు పర్సనల్ మినిస్టర్ అవ్వచ్చు, చర్చ్ మినిస్టర్ అవ్వచ్చు, ఫెలోషిప్ మినిస్టర్ అవ్వచ్చు, ప్రియదేవుని వల్లరా, నువ్వు ఏదైనప్పటికీ కూడా వర్ధిల్లుతావని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఇక్కడ మరి సమూయేలు గారు చేస్తున్న పని ఏంటంటే ప్రియదేవుని వల్లరా, ఆయన యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన ఏలీకి కాదు, ఏలీ కుమారులకి కాదు, ఆయన మందిరానికి కాదు, ఆయన ఎవరికి పరిచర్య చేస్తున్నాడంటే కనుక ఆయన యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు మన పరిచర్య ఎవరికి చేస్తున్నాం అనేది ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. మన పరిచర్య ఎవరికి చేస్తున్నాం చూడండి. ఎందుకంటే ఎక్కువగా ప్రోగ్రామ్స్ నడిపిస్తూ ఉంటాం, లేదంటే కనుక క్రిస్మస్ ప్రోగ్రామ్స్ రాస్తూ ఉన్న సందర్భాల్లో చాలామంది పాట కావాలని అడుగుతూ ఉంటారు. మంచిదే, దేవుని స్తుతించడము మంచిదే. కానీ కొంతమంది కోరికలు ఎలా ఉంటాయంటే కనుక అందరూ వచ్చిన తర్వాత పాట బ్రదర్ అంటారు, లేదంటే మెసేజ్కి ముందు పాటమని అడుగుతారు, లేదంటే క్యాండల్ సర్వీస్కి ముందు పాటమని ఆ ప్లేస్లో రాయమని అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తులు మనం ప్రశ్నించినట్లయితే, అమ్మా నువ్వు పాట ఎవరి కోసం పాడుతున్నామని అడిగినట్లయితే దాని అర్థం ఏంటండి? మనుషుల కోసం. ఎవరి కోసం? మనుషుల కోసం. కానీ సమూయేలు ఏం చేస్తున్నాడు? ఎవరి కోసం పాడుతున్నాడు? ఎవరి కోసం పరిచర్య చేస్తున్నాడు? యెహోవా కోసం, దేవుని కోసం ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు.
కాబట్టి మన సహవాసంలో ఉన్న ప్రియ బిడ్డలందరూ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తుంది ఏంటంటే కనుక మన పరిచర్య దేవుని కొరకు, మన పరిచర్య దేవుని కొరకు, మనుషుల కోసం కాదు, మనుషుల ఘనత కోసం కాదు. మనల్ని మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా, మనల్ని మన డైరెక్టర్ గారు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్న దృక్పథంతో మనకు అప్పగించిన పనులు లేదంటే ప్రభు మనకిచ్చిన తలాంతులని మనం ఖర్చు పెట్టే వారంగా ఉండాలని ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే విషయాన్ని సమూయేలు కూడా మనకి తెలియజేస్తున్నాడు. సమూయేలు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎవరికి చేస్తున్నాడు కనుక దేవునికైనా పరిచర్య చేస్తున్నట్లుగా మనకు మొదటి మాట మనకి తెలియజేస్తూ ఉంది. రెండవ మాట చూడండి, రెండవ మాట 18వ వచనం చూడండి. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన హేపోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. మళ్ళా సమూయేలు తన యొక్క రెండవ పరిచర్య మనకు కనిపిస్తూ ఉంది. అది నేను బాలుడైన సమూయేలు. మీరు జాగ్రత్త గుర్తుపెట్టి, ఆయన బాలుడైన సమూయేలుగానే మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన బాలుడిగానే మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ఏమి యవనస్తుడు కాదు, మంచి యంగేజ్లో ఉన్న వ్యక్తి కూడా కాదు. ఆ టైంకి బాలుడైన సమూయేలు నారతో నెయ్యబడిన ఎఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన ఎఫోదును ధరించుకొని పరిచర్య చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఆయన ఎఫోదును ధరించుకున్నట్టు మనకు తెలియజేస్తూ ఉంది. ఎఫోదు దేనికి సూచిక కంటే కనుక పరిశుద్ధతకు సూచనగా కనిపిస్తూ ఉంది. ప్రియజనులారా, పరిశుద్ధతకు సూచనగా కనిపిస్తూ ఉంది. ఆ ఎఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేస్తున్నట్లుగా మనకి తెలియజేస్తూ ఉంది. ప్రియజనులారా, ఈ ఎఫోదు అనేది మరి యాజకులు ధరించే వస్త్రముగా, అది పరిశుద్ధతకు గుర్తుగా మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ యాజకత్వం చేస్తున్నప్పుడు లేదంటే ఆ యొక్క బలిపీఠం యొద్దకు వెళ్ళినప్పుడు వారు ధరించుకోవాల్సినటువంటి ఆ యొక్క ఎఫోదు పరిశుద్ధతకు సూచికగా మనకు కనిపిస్తుంది తప్ప ఏ వస్త్రం పడితే ఆ వస్త్రం వేసుకెళ్ళడానికి లేదంటే చెమట పట్టే వస్త్రము వేసుకెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే చూడండి, యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము ఎఫోదుని ఎందుకు ధరించి వెళ్ళాలి, ఎందుకు పరిశుద్ధతగా పరిచర్య చేయాలని చూసుకున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఇక్కడ 15వ వచనం చదువుతాను చూడండి, నేను చదువుతాను చూడండి. ఇశ్రాయేలులను విసర్జింపక నా పరిశుద్ధ స్థల సంరక్షకను కనిపెట్టు సాదోకు సంతతి వారకు లేవీలైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చిన వారే నా సన్నిధి నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. వారే నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింతురు. యాజకులైనటువంటి లేవీల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 18వ వచనం చూడండి. అవిసెనార పాగలు ధరించుకొని నడుములకు జనుపు నార బట్ట కట్టుకొనవలను, చెమట పుట్టించు దేనినైనను వారు ధరించుకోకూడదు. చూడండి, చెమట పుట్టించేది ఏదైనా సరే వాళ్ళు ధరించుకోకూడదు. ఎఫోదు చెమట పట్టదు, కానీ అది పరిశుద్ధతకు సూచికగా కనిపిస్తూ ఉంది. చెమట పుట్టించేది ఏదైనాను వారు ధరింపకూడదు. చెమట పట్టించేది ఏది కూడా వారు ధరించకూడదు. చెమట పడితే ఏమొస్తుందండి? చెమట వాసన వస్తుంది, చెడు వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది. కాబట్టి ఈ యొక్క సందర్భంలో మనకు భక్తుడు తెలియపరచుకున్న విషయం ఏంటంటే, ప్రియజనులారా, ఈ చెమట వాసన, ఈ దుర్వాసన, ఈ చెడు వాసన సంబంధించినటువంటి ఏ యొక్క లక్షణాలు మనలో ఉండకుండా మనం దేవుని యొక్క పరిచర్య చేసే వరంగా ఉండాలని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చెడు వాసన, ఈ దుర్వాసన, ఈ యొక్క చెడ్డ వాసన కలిగించేవి ఏంటంటే కనుక ప్రియజనులారా, మనం చూస్తూ ఉన్నాం. 1 కొరింథీయులు అనుకుంటూ ఉన్నాను, ఆయన రాస్తూ ఉన్నాడు, శరీరం నుంచి బయటికి వెళ్ళేవి ఏంటని చెప్తూ ఉన్నాడు. వ్యభిచారము, జారత్వము, అపవిత్రత, కామకత్వము, ఇంక ఇలాన్నీ కూడా ఇంచుమించు 19-21 రకాలు కూడా రాసుకుని వస్తూ ఉన్నాడు. ప్రియజనులారా, ఇవన్నీ కూడా అంట చెడు వాసన, దుర్వాసన, చెడ్డ వాసన కొట్టించేటువంటి లక్షణాలు. ఇవేవి కూడా మనలో ఉండకూడదని ఇక్కడ భక్తుడు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని అక్కడ సమూయేలు ప్రియజనులారా ఎఫోదును ధరించుకొని ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎఫోదు అనగా పరిశుద్ధతకు సూచికగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి మన దేవుని యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు పరిశుద్ధతగా మనం పరిచర్య జరిగించే వారంగా
మనం ఉండాలి. మన పాట పాడినా, లేదంటే మనం పరిచర్య చేసినా, మన వాక్యం బోధించినా, మన వాయిద్యాలు వాయించినా, లేదంటే దేవుని యొక్క సంబంధమైన పరిచర్య ఏది చేసినప్పుడు కూడా పరిశుద్ధత మనము జరిగించే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి పరిశుద్ధత కలిగి మన పరిచర్య చేస్తున్నామా లేదా అని ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. మన పరిచర్య దేవునికి చేస్తున్నామా లేదని మనం ప్రశ్న వేసుకోవాలి. రెండవది, మన పరిచర్య ప్రియదేని వల్లరా మనం పరిశుద్ధత కలిగి మన పరిచర్య జరిగిస్తున్నామా లేదనేది మనము గ్రహించుకోవాలి. సమూయేలు వర్ధిల్లడానికి, లేదంటే సమూయేలు అంతటి గొప్ప ఖ్యాతిని పొందుకోవడానికి గల కారణం ఏంటని మనం ఆలోచించినట్లయితే, ఆయన పరిచర్య దేవునికి చేస్తూ ఉన్నాడు. ఆయన పరిచర్య పరిశుద్ధత కలిగి ఆయన పరిచర్య చేస్తూ ఉన్నట్లుగా మనకి ప్రభు యొక్క లేఖనాలు వెల్లడపరుస్తూ ఉన్నాయి. పరిశుద్ధత కలిగి మన పరిచర్య మనం జరిగించాలి. ప్రియజనులారా, ఏ విధమైన అనాలోచనలు కానీ, ప్రియజనులారా, ఒకరి మీద ఏమిటి ద్వేషం కానీ, కోపతాపాలు కానీ, ఏ విధమైన స్వార్థం కానీ, అసూయలు కానీ, ప్రియజనులారా, ఇవన్నీ కూడా మనకి కొత్త నిబంధనలో రాయబడి ఉన్నాయి. ఇవేవి కూడా మనలో ఉండకోకుండా ప్రియజనులారా మన పరిచర్య మనం ముందుకు వెళ్ళే వారంగా మనం ఉండాలి. చెప్తున్నాను, అది నీ పర్సనల్ మినిస్ట్రీ అయినా సరే, నీ చర్చి మినిస్ట్రీ అయినా సరే, నీ ఫెలోషిప్ ఏదైనప్పటికీ కూడా దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు. ప్రియజనులారా, మన ఆత్మీయంగా ఎదగాలన్నా, ప్రియజనులారా, ఈ విధంగా ఈ సమూయేలు వలె మన వర్ధిల్లైనప్పుడు కూడా మన పరిచర్య పరిశుద్ధత కలిగి మన పరిచర్య జరిగించే వారం ఉండాలని చెప్పి రెండవ మాటను కూడా భక్తుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మూడవ మాట చూడండి, మళ్ళా మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలోకి మనం వద్దాం. 2వ అధ్యాయంలోకి వద్దాం. ఇక్కడ 3వ మాటని తెలియజేస్తున్నాడు. 19వ వచనం చూడండి. 2వ అధ్యాయం 19వ వచనం. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలర్పించుటకు తన పెనిమిడితో కూడా వచ్చినప్పుడు దాన్ని చెర్చి వానికిచ్చుచు వచ్చెను. ఇక్కడ మూడవదిగా సమూయేలు యొక్క పరిచర్య ఏంటంటే కనుక, ఆయన ప్రియజనులారా ఆయన వర్ధిల్లుతూ పరిచర్య చేస్తున్నట్లుగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎవరంటే సమూయేలు గారు వర్ధిల్లుతూ ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన ఏ విధంగా వర్ధిల్లుతున్నాడు అంటే కనుక, ఆయన ఏ విధంగా ఎదుగుతున్నాడు అంటే కనుక, ఆయన ప్రతి సంవత్సరం కూడా ఆయన ఎదుగుతూ ఉన్నాడంట. ఏంటండి సమూయేలు గారు, ఆయన ప్రతి సంవత్సరం కూడా ఎదుగుతూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం కూడా ఎదుగుతూ ఉన్నాడు. ఆ విషయం నాకెలా తెలిసి నేను చూసి వచ్చానా, వారి తల్లి ఏం చేస్తుందండి, చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా పట్టుకొచ్చిస్తూ ఉందంట. అంటే సంవత్సరము సమూయేలు గారు ఎదిగిపోతూ ఉన్నారు. ఒక సంవత్సరం పట్ల ఒక సంవత్సరానికి సరిపోవట్లేదు దానికి. కాబట్టి ఏటేటా తల్లి వస్తూ ఉంది, ఏటేటా వస్త్రాలు తన కుమారుడికి సమర్పిస్తూ ఉంది. ఆయన ఎదుగుతూ ఉన్నాడు. ఆయన ఎలా ఎదుగుతుందంటే వర్ధిల్లుతూ ఉన్నాడు. ఆయన ప్రతి సంవత్సరం కూడా ఒక ఇంప్రూవ్మెంట్ అతనిలో కనిపిస్తూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా అతనిలో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ప్రియజనులారా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం రక్షించబడి ఎంతకాలం అయింది? మనం ప్రభువుని నిజరక్షకుడు అంగీకరించి ఎంతకాలం అయింది? మనం వర్ధిల్లుతూ ఉన్నామా? మనం ఎదుగుతూ ఉన్నామా? లేదంటే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉన్నట్లుగా ఇంకా వాళ్ళ దగ్గర, ఇంకా ఎవిడెన్స్ దగ్గర ఉండిపోయామా? 2023 సంవత్సరం అయింది. 2024 సంవత్సరం ప్రభు మనకు అనుగ్రహించాడు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనకున్న ఇంప్రూవ్మెంట్ ఏంటి? ఆత్మీయంగా ప్రార్థనలో బలపడ్డామా? దేవుని స్తుతించడంలో మనం బలపడ్డామా? వాక్యం చదవడంలో మనం బలపడ్డామా? ఎదిగామా? లేదంటే వాక్యాన్ని బోధించడంలో మనము ఎదిగామా? మనం వర్ధిల్లామా? ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి విషయంలో నీకు పరిచర్య ఎవరికి చేస్తూ ఉన్నావు అడుగుతున్నాడు. నువ్వు పరిశుద్ధత కలిగి పరిచర్య చేస్తున్నావని అడుగుతూ ఉన్నాడు. మూడవది, నీ పరిచర్యల్లో నువ్వు వర్ధిల్లుతున్నావా అని అడుగుతూ ఉన్నాడు. చూడండి ప్రియజనులారా, ఇక్కడ సమూయేలు ఆయన ప్రతి సంవత్సరం కూడా ఆయన అంగీ మారిపోతూ ఉంది, ఆయన చెప్పులు మారిపోతూ ఉన్నాయి, ఆయన యొక్క పరిచర్య విధానం మారిపోతూ ఉంది. ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు, ఆయన ఎదుగుతూ ఉన్నాడు. ఆత్మీయంగా ఆయన ఎదుగుతూ ఉన్నాడు. ఆయన మనం చూస్తాం మొదటి అధ్యాయంలో ఆయన కుమారుడిగా ఉన్నాడు, ఆయన నేర్చుకున్నాడు. 2వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఆయన పరిచారకుడిగా, ఆయన యాజకుడిగా మనకు కనిపిస్తున్నాడు. మందిరంలో ఆయన పరిచర్య చేస్తున్నాడు ఏలీ దగ్గర. 3వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఆయన ప్రవక్తగా, ప్రియజనులారా, ఆయన ప్రభు యొక్క దగ్గర వచ్చినటువంటి సందేశాన్ని ఏలీకి చెప్తూ ఉన్నాడు. ఆయన ప్రవక్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఎదుగుదల, ఆయన యొక్క గ్రోత్ చూడండి ఎలాగుందను. ఆయన అక్కడ ఉండిపోయాడా? అలాగే ఉండిపోయాడా? లేదు.
ఆయన నేర్చుకున్నది పాటించింది ప్రకటించినట్టుగా మనకి సమూయేలు యొక్క జీవితం ద్వారా మనం ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో తెలియజేస్తున్నాడు ప్రియజనులారా. మరి మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి ప్రియదేని వల్లరా? మన పరిస్థితి ఏంటి? మన ప్రార్థన ఎలాగుంది? మన ఆత్మీయ స్థితి ఎలాగుంది? మన భక్తి జీవితం ఎలాగుంది? మన యొక్క ఆత్మీయ స్థితి, ఆత్మీయ ఎదుగుదల ఎలా ఉంది ప్రియదేని వల్లరా? ఎలా ఉంది? ఒకసారి మళ్ళీ మనము ప్రశ్న వేసుకుందాం. ఎదుగుతూ ఉందా? వర్ధిల్లుతూ ఉందా? ఇంకా మనము చిన్నపిల్లల్లాగానే ఇంకా పాలు తాగే వారంగానే మనం ఉంటూ ఉన్నామా? అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు కదా, మీ వయసుని బట్టి మీకున్నటువంటి లేదంటే కనుక మీకున్నటువంటి విధానాన్ని బట్టి మీకు ఏంటండి బలమైన ఆహారము తినే స్థితిలో ఉండాలి. కానీ మిమ్మల్ని చూస్తే ఇంకా మీరు ఏ స్థితిలో ఉన్నారు? పాలు తాగే స్థితిలోనే ఉన్నారంటూ ఉన్నాడు. మన యొక్క రక్షించబడిన వయసుని మనం కాల్కులేట్ చేసుకొని, మనకు ఆత్మీయ స్థితి మనం కాల్కులేట్ చేసుకొని, మనకు జరుగుతున్న కూడికిల్ని మనం ఆలోచనలు పెట్టుకుని, మనకు వస్తున్న సందేశకులు లేదంటే మనకు వస్తున్నటువంటి దేవుని యొక్క సేవకులు దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనం ఏ స్థితిలో ఉండాలంటే కనుక ఇతరులకు బోధించే స్థితిలో మనం ఉండాలి. అంతర్జాతీయ ప్రసంగికులు వచ్చి మనకు బోధిస్తూ ఉన్నారు. లక్షలకు వచ్చి పెట్టి మనకు సభలు జరుగుతూ ఉన్నాయి. లక్షలకు వచ్చి పెట్టి మనకు క్రిస్మస్ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నాయి. ఎవరి కోసమై? మన కోసమే. మనం ఎదుగుతామని, మన ఆత్మీయంగా బలపడతామని, మనం ఉజ్జీవపడతామని. దేవుని యొక్క సేవకులు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, వివిధ సంఘాలు అవ్వచ్చు, లేదంటే మన సహోదరమే మనం ఏర్పరిచిన సభలు అవ్వచ్చు ప్రియజనులారా. ఎవరి కోసమంటే మనం ఎదుగుతామని. అయితే మన పరిస్థితి చూసినట్లు కనుక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. పాటల పడవల దగ్గర ఆగిపోతూ ఉన్నారు. ప్రార్థన చేసే దగ్గర ఆగిపోతూ ఉన్నారు. వాక్యం చేసే దగ్గర ఆగిపోతున్నారు తప్ప వాక్యం ప్రకటించడానికి కానీ, కార్యక్రమం నడిపించడానికి కానీ, పరిచర్య చేయడానికి కానీ, ఏదో పరిచర్యలో సహవాసంలో ఏదో ఒక బరువుని వారి భుజాన్ని ఎత్తుకొని మోయడానికి కానీ ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కారణం మనం ఎదగట్లేదు, మనం వర్ధిల్లట్లేదు. సమూయేలు వర్ధిల్లిన కారణం ఏంటంటే ఆయన పరిచర్య దేవునికి చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధమైన పరిచర్యం చేస్తూ ఉన్నాడు. ఆయన క్రమేపీ సంవత్సరం ఆయన ఎదుగుతూ ఉన్నాడు, ఆయన వర్ధిల్లుతున్నట్లే మనకి కనిపిస్తుంది ప్రియజనులారా. మనం ఎదగొద్దా? ప్రభు యొక్క రెండవ రాకల్లో ఆయన వచ్చినప్పుడు ప్రియజనులారా, ఆయన మనం చూసినప్పుడు ఆయనకి మనం ఇంకా పశుబోలులా కనిపిస్తున్నామేమో. నీకు 60-70 సంవత్సరాలు వచ్చినా కూడా ఆత్మీయతలో మనం ఇంకా ఆయనకి ఎలా కనిపిస్తామండి? పశుబోలులాగానే కనిపిస్తూ ఉన్నామేమో. బలమైన ఆహారం తినడం మానేసి ఇంకా పాలు తాగే వారిగా ఉంటున్నామేమో. ప్రియదేని వలన మన పోకడెప్పుడో మనకు తెలియదు, ఆయన రాకడెప్పుడో మనకు తెలియదు. ఆ రెండు మనకి తెలియని విషయాలు. కాబట్టి ఆ సమయం వచ్చినప్పటికీ మనం ఎలా ఉండాలంటే కనుక సంసిద్ధులమై మనము ఉండాలి, సిద్ధపడి మనము ఉండాలి. ఆ సందర్భంలో మనం సంసిద్ధులుగా లేకపోయినా, సిద్ధంగా మనం లేకపోయినట్లు ఉండి ప్రభు వాక్యం నేర్చుకుంటాను, ఉండి ప్రభు పలానా దిక్కెళ్ళి వస్తాను, ఉండి ప్రభు ప్రార్థన చేస్తానంటే ప్రభు ఆగుతాడా? ఇదే అనుకూలమైన సమయం మనకి నేర్చుకోవడానికి, ప్రియదేని వలన పరిచర్య చేయడానికి, ప్రకటించడానికి ఇదే మిక్కిలి అనుకూల సమయం. మరలా మనకు సమయం ఉంటుందని చెప్పలేం. ఏమో ఏ సమయానికి ఏం జరిగినో, రేపు ఏం సంభవించినో మనకు తెలియదు. ఇక్కడ మనకు తెలియదు కాబట్టి మనం జాగ్రత్త పడి ఉన్న సమయమే నాదనుకోవాలి, ఉన్న సమయమే మందనుకుని మన ప్రభు కొరకు బ్రతికే వారంగా, ప్రభు పరిచర్య చేసే వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది ప్రియజనులారా. కాబట్టి సమూయేలు అని మూడోదిగా మనం తెలియపరుస్తుంది. ఆయన వర్ధిల్లుతున్నాడు, ఆయన ఎదుగుతూ ఉన్నాడు, ఆత్మీయంగా ఆయన ఎదుగుతూ ఉన్నాడు. ఆయన న్యాయాధిపతిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు, యాజకుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు, ఆయన ప్రవక్తగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రియజనులారా, ఆయన ప్రవక్తగా కనిపిస్తూ ఉన్నాడు. ఈయనంటే ఆయన ఎదుగుతూ ఉన్నాడు. మనం కూడా ఇంకా ఎక్కడున్న స్థితిలో అక్కడ ఉండిపోకుండా, మనం కూడా ఎదగాలి. ప్రార్థన చేసేవారు కార్యక్రమాన్ని నడిపించే స్థితిలోకి వాళ్ళు రావాలి. వాక్యం చదివేవాళ్ళు వాక్యాన్ని బోధించే స్థితిలోకి రావాలి. లేదంటే పరిచర్య చేసేవారు, లేదంటే వాయిద్యాలు వాయించేవాళ్ళు ఇంకొక పరిచర్య, లేదంటే సౌండ్ సిస్టమ్ చేసేవాళ్ళు ఇంకొక పరిచర్య, లేదంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతిసారి కూడా ఇంప్లిమెంట్ అనేది మనలో ఖచ్చితంగా ఉండాలి. ప్రతి సంవత్సరం కూడా ఇంప్లిమెంట్ అనేది ఖచ్చితంగా మనలో ఉండాలి. ప్రియజనులారా, సమూయేలు వర్ధిల్లుతున్నాడు, సమూయేలు ఎదుగుతూ ఉన్నాడు. కాబట్టి మూడో విషయంగా మనకు ఆయన తెలియపరుస్తుంది ఏంటంటే కనుక ఆయన తన యొక్క పరిచర్యలో ఆయన ఎదుగుతూ ఉన్నాడు, ఆయన వర్ధిల్లుతున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. నాలుగవదిగా చూడండి, నాలుగో విషయం ఏంటంటే కనుక, నాలుగో విషయము
26వ వచనం చదవండి. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచున్నాడు. ప్రియనులారా, ఆయన 4వ పరిచర్య ఏంటంటే కనుక ఆయా సాక్ష్యం కలిగి ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. సమూయేలు గారు అంటండి మంచి సాక్ష్యం కలిగి ఆయన పరిచర్య ఆయన చేస్తూ ఉన్నాడు. సమూయేలు గారి గురించి మనుషులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మనుషులు ఏం చేస్తున్నారండి? సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఈయన ఒక అన్న కుమారుడు చిన్నప్పుడే ఆ తల్లి మరి మందిరంలో విడిచిపెట్టేసింది. ఏలీ దగ్గర ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. మేము చిన్నతనం నుంచి కూడా అతను చూస్తూ ఉన్నాము. ఎంతో భక్తి కలిగిన వ్యక్తి, ఎంతో ప్రార్థన పరుడు, దేవుని యొక్క సేవకుడు అంటే ఎంతో వినయ విధేయత కలిగిన వ్యక్తి, దేవుని యొక్క సేవకుడు మాట జవదాటని వ్యక్తి. ఆయన కూర్చోమంటే కూర్చుంటాడు, ఆయన నుంచోమంటే నుంచుంటాడు. గొప్ప ప్రార్థన పరుడు. ఆయన మోకరించడానికి కనుక మరల ప్రార్థన అయ్యే వరకు ఆయన మోకాలు తీయడు. ఆయన దేవుని వద్ద నుంచి సందేశం పట్టుకూర్చోడానికి కనుక ఎంతో పౌరుషం కలిగి, ఎంతో రోషం కలిగి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాడు. ఎవరికి భయపడే వ్యక్తి కాదు ఆయన. ఏలీకే ఆయన ప్రభు దగ్గర నుంచి వచ్చిన వర్తమానము ఆయన తెలియజేశాడండి. భయంకరమైన వర్తమానం 3 అధ్యాయాలు మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ వర్తమానము నువ్వు ఏలీకి తెలియజేయి. ఏలీ ప్రవర్తన ఏలీ కుమారుల యొక్క ప్రవర్తన బాలేదు, నేను వాళ్ళని ఈ విధంగా నాశనం చేయబోతున్నానని చెప్పిన వర్తమానము సమూయేలుకి చెప్పాడు. అప్పుడు సమూయేలు పెద్ద యంగ్ స్పీకర్ ఏం కాదండి, ఎవరైనా బాలుడైనా సమూయేలు, ఆయన బాలుడైనా సమూయేలు, ఆయన చిన్నపిల్లోడే. చిన్నగా ఉన్నప్పుడే ప్రభు మాట్లాడాడు అతనితోటి. మనకు 3 అధ్యాయాలు కనిపిస్తూ ఉంటుంది. బాలుడికి సమూయేలుతోటే ప్రభు మాట్లాడాడు. అలాంటిది విశ్వాస జీవితంలో ఎంత ఎదిగాం కదండి. బాప్తిని తీసుకుని 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మనకున్నది. మరి మనతో మాట్లాడ్డా ప్రభు మాట్లాడడానికి తగ్గటువంటి పరిచర్య మనం చేయట్లేదేమో ఆలోచించేద్దాం. ఆయన మంచి సాక్ష్యం కలిగి ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈరోజు సమాజంలో మన సాక్ష్యం ఏంటి? సంఘంలో మన సాక్ష్యం ఏంటి? మన కుటుంబాల్లో మన సాక్ష్యం ఏంటి? ఒకసారి మనము ప్రశ్న వేసుకుందాం. ప్రియ సహోదరులండి, ప్రియ యవనస్తులండి, మరి సంఘానికి మందిరానికి వెళ్తూ ఉన్నారు, లేదంటే పాలకృష్ణకి వెళ్తూ ఉన్నారు. ఎంతో మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తులు. మందిరానికి లేదంటే పరిచర్యకి వెళ్ళినంత కాలం నుంచి, పరిశుభ్రకి వెళ్ళినంత కాలం నుంచి అంతకుముందు ఒకలా జీవించేవారు. కానీ పరిచర్యకి లేదా ఒక సహవాసానికి వెళ్ళిన కాడ నుంచి వాళ్ళు కొంచెం చేంజ్ అనేది కనిపిస్తూ ఉందండి. ఇంతకుముందు చాలా కోపగించుకునే వారు ఇప్పుడు కోపట్లేదు బ్రదర్. ఇంతకుముందు ప్రతిదానికి చేదరించుకునే వాళ్ళు, రుసరుసరం అంటే వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు ఎందుకు ఆగా ఆలోచిస్తున్నారు అనే సాక్ష్యం మనలో ఉందా? లేదంటే ప్రియ సహోదరుడు ఇంతకుముందు బయలు కూడా చదివాడు కాదండి, ఇంతమంది పాటలు పాడవాడు కాదండి, లేదంటే మైక్ ముట్టుకుంటే శివరింగ్ వచ్చేసేదండి. కానీ ఇప్పుడైతే ధైర్యంగా పాట పలుకుతున్నాడండి, ఇప్పుడు ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతున్నాడండి, ధైర్యంగా వాకింగ్ చదవగలుగుతున్నాడండి, ధైర్యంగా నిలబడి తను మాట్లాడగలుగుతున్నాడండి అనే సాక్ష్యాలు మన గురించి వినబడుతూ ఉన్నాయా? ఎవరైనా మన గురించి చెప్తూ ఉన్నారా? అలాంటి సాక్ష్యాలు ఎవరైనా మీ గురించి చెప్తున్నప్పుడు ఎప్పుడైనా మీ చెవుని పడ్డాయా? బాలుడైన సమూయేలు విధులరా మనుషుల యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుతున్నాడు. మనుషుల దగ్గర నుంచి ఆయన మంచి సాక్ష్యాన్ని ఆయన పొందుతూ ఉన్నాడు. ప్రియులరా ఆయన పరిచర్య సమూయేలు గారి యొక్క ఆ యొక్క మినిస్ట్రీ మనకు ప్రియులరా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధత కలిగి ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన పరిచర్యలో ఎదుగుతూ ఉన్నాడు. ఆయన మనుషుల లేదా మంచి సాక్ష్యం కలిగి ఆయన పరిచర్య జరిగిస్తున్నాడు. ప్రియులరా ఈ రకమైన క్వాలిటీసు ఈ విధానంలో కనుక మనం వెళ్ళినట్లయితే ప్రియులరా మరి తండ్రి అయిన దేవుడు మరి సమూయేలు గారిని ఏ విధంగా ఆస్వాదించాడు, ఏ విధంగా ప్రియదేనులారా ఆయన దీవించాడు, ఏ విధమైన తలాంతులు మరి ఆయనకి దయచేశాడు, ఆయన మనకు కూడా ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన మనకు కూడా ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన రెడీగానే ఉన్నాడు. మనమే రెడీగా లేం. పాట బాగా పాడుతున్నావు బాబా, అయితే నీకు నేను ఇంకొక తలంతుని ఇస్తానంటే నాకు ఈ పాడతోడు సరిపోతుంది బాబా, ఇంకా నాకు ఇంకోటి ఎందుకు? వాయిద్యం బాగా వాయిస్తున్నావు బాబు నువ్వు, నీకు ఇంకోటి ఇస్తానంటే కనుక ఎక్కడితో నా పని అయిపోతుంది, నాకు రెండేది ఎందుకని చెప్పి మనం ఆత్మీయంగా ఎదగడానికి మన ప్రయత్నం మనము
చేయట్లేదు. మనం సంసిద్ధంగా లేం ప్రియదేని వల్ల, సంసిద్ధంగా మనము లేం, మనం రెడీగా లేము. మనం రెడీగా ఉన్నట్లయితే ఆయన మనకి ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. బోలెడైన సమూయేలుతోటి చూడండి, సమూయేలు అని పిలుస్తున్నప్పుడు ఆయన సమూయేలు రెడీగా ఉన్నాడా, లేదంటే కనుక రెడీగా లేడా? రెడీగానే ఉన్నాడు ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన తండ్రిని దేవుడు పిలిచిన వెంటనే ఆయన లేచి, ఒకవేళ ఇది ఏలీ అనుకుని 3 సందర్భాలు మరి ఏలీ దగ్గరికి వెళ్ళినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. అప్పుడు ఏలీకి అర్థమైంది సమూయేలుని ఎవరు పిలుస్తున్నారు? దేవుడు పిలుస్తున్నాడు. అంతకుముందు మనం చూసుకున్నట్లయితే యెహోవాకు ప్రత్యక్షం అవడము అరుదు. దేవుడు మాట్లాడడం మానేశాడు. దేవుడు ఏం చేయడండి? ఎవరితో మాట్లాడతలేదు. పరిస్థితులను బట్టి, ఆ సమాజంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి దేవుని యొక్క వాక్కు ఆ రోజు మాట్లాడడం అనేది అరుదైపోయింది, చాలా కష్టతరం అయిపోయింది. అలాంటి సందర్భంలో తండ్రి అయిన దేవుడు ఎవరితో మాట్లాడండి కనుక సమూయేలుతోటి మాట్లాడాడు. ఎందుకు సమూయేలుతో మాట్లాడాడని మనం ఆలోచన చేసుకున్నట్లేదు కనుక సమూయేలు రెడీగా ఉన్నాడు. సమూయేలు ఎప్పటి నుంచి రెడీగా ఉన్నాడు? ఆయన తల్లి గర్భం నుంచే ఆయన రెడీగా ఉన్నాడు. తల్లి అడుగుతున్న సందర్భం మనం చూసినట్లయితే, నాకు కుమారుడు కావాలి, కుమారుడు వచ్చినట్లయితే కనుక నేను అన్ని పరిచర్యకి వదిలిపెట్టేస్తానని చెప్పి, ఇంకా ఒక పిండముకి ఏర్పడక మునిపే ప్రియదేని వల్ల సమూయేలు రెడీగా ఉన్నట్లుగా మనకి దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మరి మనం ఎప్పుడు రెడీగా ఉంటాం? ఎంత వయసు వచ్చిందే ప్రియదేని వల్ల, ఎంత వయసు వచ్చి, లేదంటే ఎంత ఆత్మీయస్థితి కలిగి ఉండి, ఎన్ని సౌకర్యాలు కలిగి ఉండి, ఎంత సౌలభ్యత కలిగి ఉండి, మనకన్నీ కూడా అరేంజ్మెంట్ చేసుకుని అన్నీ రెడీగా మంచి మంచి వసతుల్లో మనం ఉన్నామే. మరి మనం సిద్ధంగా ఉన్నామా? ఒకవేళ ఈరోజే ప్రభు వచ్చి మనం పిలిస్తే కనుక ఎంతమంది రెడీగా వెళ్ళిపోతామని రెడీగా ఉండి? కాబట్టి ప్రియజనులారా, క్రైస్తవుడు అనేవాడు ఏ రోజు బ్రతుకు ఆ రోజు బ్రతికినట్లుగా ఉండాలి కదండి. ఈరోజు ఎంత పరిశుద్ధంగా జీవిస్తే అంత మంచిది. ఎందుకంటే రేపు ఉంటామో లేదో మనకు తెలియదు. మళ్ళీ రేపు అనే రోజు మనకి ఇచ్చాడు ఇంకా ప్రభు, మళ్ళీ మనం పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేసేవారంగా మనం ఉండాలి. కాబట్టి సమూయేలు ఆయన రెడీగా ఉన్నాడు ప్రియజనులారా. మనం కూడా దేవుని పని చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి ప్రియజనులారా, మనం కూడా ఏమన్నా కనుక రెడీగా ఉండాలి, సంసిద్ధులుగా మనం ఉండాలి. మనం ఎవరమంటే కనుక సైనికులు. మనం ఎవరమండి? యుద్ధరంగంలో ఉన్నటువంటి సైనికులు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, లేదంటే కనుక చేద్దామని చెప్పి వేరే అనాలోచనగా ఉంటారా? లేదంటే కనుక ఎప్పుడు అలర్ట్గా ఉంటారా? వాళ్ళు ఎప్పుడు కూడా అలర్ట్గానే ఉంటారు. ఎప్పుడు వచ్చి బాంబు వచ్చి మీద పడుతుందో తెలియదు, ఎప్పుడు వచ్చి ఏ శత్రువు మీద పడతాడో తెలియదు. వాళ్ళ డ్యూటీలో ఉన్న ప్రతి క్షణము కూడా వాళ్ళు ఎలా ఉంటారండి? అలర్ట్గా ఉంటారు. క్రైస్తవులను మనం కూడా ప్రతినిత్యం కూడా అలర్ట్గా మనము ఉండాలనే విషయాన్ని సమూయేలు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. సమూయేలు పరిచర్య విధానాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే ప్రియదేని వల్లరా, ఆయన బాలుడిగా కుమారుడిగా ఉన్నప్పుడు ఆయన నేర్చుకున్నాడు. ఆయన 2 అధ్యాయాలు మనం చూసినట్లయితే ఆయన పరిచారకుడిగా యాజకుడిగా ఉన్నప్పుడు ఆయన పనిని ఆయన చేశాడు, పరిచర్య ఆయన చేశాడు. 3వదిగా ఆయన ప్రవక్తగా మనకు కనిపిస్తూ ఉన్నాడు, ఆయన ప్రకటించాడు. అక్కడ మనం కూడా ముందు నేర్చుకుందాము, పరిచర్య మనం చేద్దాం ప్రియదేవులారా. ఎందుకంటే దేవుని పని చాలా ఉంది. దేవుని పని ఒక్కరే చేసుకెళ్ళిపోలేరు అని. ఒక కూడికి జరగాలంటే ఒక్కరోజు సాధ్యం అవుతుందా? లేదు. 4 చేతులు వేస్తేనే సాధ్యం అవుతుంది. శారీరకంగా సహకరించే వాళ్ళు శారీరకంగా సహకరించాలి, ప్రార్థన రూపంగా సహకరించే వాళ్ళు ప్రార్థన రూపంగా సహకరించాలి, ఆర్థికంగా సహకరించే వాళ్ళు ఆర్థికంగా సహకరించాలి. చూడండి, ఎన్ని రకాలుగా చేతులు కలిపితే ఒక కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. చేసుకుని వెళ్ళిపోతారులే, జరిగిపోతుంది అంటే జరిగిపోతుంది. ఏది ఆగదు కదా, ఏది ఆగదు, జరిగిపోతుంది. కానీ అక్కడ వచ్చేటువంటి ఫలాలు నువ్వు కోల్పోతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అక్కడ వచ్చే ఫలాలు నువ్వు కోల్పోతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ప్రియదేని వల్లరా. నేను కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరు, దేవుని పని ఆగదు. కానీ ఆ పని చేయడం ద్వారా నువ్వు పొందవలసినటువంటి ఫలాలు
నువ్వు కోల్పోతున్నావు. దానివల్ల నీకే నష్టము కానీ దేవునికి ఏమాత్రం కూడా నష్టము కాదు. ఎందుకంటే మన పరిచర్య ఎవరికండి? సమూయేలు పరిచర్య ఎవరు చేస్తున్నాడు? యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. దేవుని సేవకులకు కాదు, సంఘానికి కాదు, సహవాసానికి కాదు, సహోదరుడికి కాదు. మన పరిచర్య దేవునికి చేస్తున్నాం. ఒక మంచి దృక్పథము మన మదిలో ఉన్నట్లయితే ప్రియదేవుని ద్వారా మనం కష్టపడతాము, మనం శ్రమిస్తాము. సాధ్యమైనంత మట్టుకి మనం ఏ రకంగా సహకరించగలుగుతామో ఆ రకంగా మనం సహకరించగలుగుతాం. ఎందుకంటే ఒకరు చేసే పని ఒకరు చేయలేరు, ఒకరు చేసే పని ఒకరు చేయలేరు. ఒకరు ఒక రకంగా సహకరించగలుగుతారు, ఒకరు ఓ రకంగా సహకరించగలుగుతారు. నువ్వు మంచి ప్రార్థన పరుడు అయితే కనుక ఆ ప్రార్థనలో సహకారం అందిస్తూ ఉంటాం. లేదంటే దేవుడు నీకు మంచి స్థితిని కలగజేసి, దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని కలగజేసి, లేదంటే నీకు మంచి ఆర్థికమైన స్థితిని కలగజేసి నువ్వు ఆర్థికంగా స్థితిమంతుడు అయితే కనుక నువ్వు అందించే సహకారం ఏంటంటే కనుక ఆర్థిక సహకారం. మనం అనుకుంటూ ఉంటాం దేవుడు నన్ను మంచి ఉన్నతమైన స్థితిలో ఉంచాడు, దేవుని నన్ను దీవిస్తూ ఉన్నాడు, దేవుని నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు, నేను అనుకోకుండానే నాకు అన్నీ కూడా కలిసి వచ్చేస్తూ ఉన్నాయి, నేను బంగ్లాలు కొనేసుకున్నాను, భూములు కొనేసుకున్నాను, నేను మంచిగా డబ్బు అనుకుంటున్నావేమో. అవి ఎవరు ఇస్తున్నారనే విషయాన్ని మనం ఆలోచించుకున్నట్లయితే కనుక ఎవరు ఇస్తున్నారని మనకి ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? మనం కొనుక్కోడాక, మనం సుఖపడ్డానిక, మనల్ని మనం డెవలప్ చేసుకోవడానిక ఎందుకు ఇస్తున్నాడు? ఆయన పనికి సహకరిస్తామని, ఆయన పనికి సహకరిస్తాం. ఎందుకంటే ఒకనొక రోజున మనం వెళ్ళిన తర్వాత దేవుడు కూర్చుని అదే అనుకోవచ్చు, నేను అక్కడ కొన్నాను, ఇక్కడ కొన్నాను, ఇది తీసి నచ్చేసాను, ఇలాగెళ్ళని చెప్పి మనం రకరకాలుగా చెప్పుకోవచ్చు. అవసరమైతే దేవుని దగ్గరికి వెళ్ళి కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రభా ఏంటి నీకు ఇచ్చిన 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఏం చేసావంటే కనుక, ప్రభా నువ్వు నన్ను దీవించావు, ప్రభా నువ్వు ఆశీర్వదించావు, ప్రభా నువ్వు నాకు సహకారిగా ఎంతో సాయం చేసావు, నేను ఇదిగో ఈ విధంగా చేసి ఇది కొన్నాను, అది కట్టాను అని చెప్పి చెప్పుకునే స్థితిని వచ్చాము. ఒక పిచ్చోడా, నీకు ఇచ్చింది నువ్వు కొనుక్కుంటావని కాదు, నీకు ఇచ్చింది నువ్వు సంపాదించుకుంటావు కాదు. నువ్వు సుఖపడు, నువ్వు తృప్తిపడు. తర్వాత నువ్వు చేసిన పని ఏంటంటే నా పని జరిగిస్తున్న వాళ్ళు ఉన్నారు, నా పని జరుగుతూ ఉంది, దానికి ఏమైనా సహకరించావా, దానికి ఏమైనా నీ యొక్క హస్తం దాంట్లో ఉందా అని అడుగుతాడు. అప్పుడు మా సమాధానం ఏంటి? అందుకని శారీరకంగా కష్టపడే వాళ్ళము ఆ పరిచర్య జరుగుతున్నప్పుడు, పనులు జరుగుతున్నప్పుడు మన వంతు మనం ఏం చేయగలుగుతామో అక్కడ మనము చేయాలి. మనం ఏమీ చేయలేమా? ప్రార్థన చేయలేమా? ప్రార్థన సరే మనం చేయగలుగుతాం. ఒకవేళ ఏదైనా సహకరించే వాళ్ళు ఉంటామా? సహకరించగలుగుతాం. ప్రార్థన చేయలేము, ఆర్థికంగా సహకరించలేము. వెళ్ళి 4 కర్రలు పాద్దాం, 4 లైట్లు కడదాం, లేదంటే కనుక 4 గొట్టలు కడదాం, లేదంటే కనుక 4 జనాలను పోజేసుకొద్దాం, లేదంటే ఏదో పని మన పరిచర్యలో మనం చేసే వరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క పరిచర్య విధానాన్ని మనకు ఎవరు నేర్పుతున్నాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు సమూయేలు జీవితం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనకి నేర్పుతూ ఉన్నాడు. ఆయన నేర్చుకున్నాడు, ఆయన పని చేశాడు, ఆయన ప్రకటించాడు, ఆయన యెహోవాకు పరిచర్య చేశాడు, ఆయన పరిశుద్ధత కలిగి పరిచర్య చేశాడు, ఆయన వర్ధిల్లుతూ ఎదుగుతూ ఆయన పరిచర్య చేశాడు, ఆయన మంచి సాక్ష్యం కలిగి పరిచర్య చేసినట్లుగా మనకి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కనుక ఇలాంటి స్థితి మనం కూడా కలిగి ఉండాలని, మనం కూడా పరిచర్యలో ఆ విధంగా ఎదగాలని, వర్ధిల్లాలని ప్రేమపూర్వకంగా ఈ నా మాటలు తెలియపరుస్తూ మనం కూడా పరిచర్యలు ఎదగాలని, మనం దేవుని కొరకు నిలబడాలని, పౌరుషం కలిగి రోషం కలిగి మన దేవుని కొరకు నిలబడే వరకు ఉండాలని ఈయన మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక.